నలువైపుల నుంచి ముప్పేట దాడిలాగా నలువైపుల నుంచి వాడు అటాక్ చేయడానికి దేవుడు అనుమతించాడు అంటే గొప్ప కార్యములేవో దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యములు నీ కొరకు చేయబోతున్నాడు దేవుడు. దానికి ముందు ఈ పరిస్థితులను అనుమతిస్తాడు ఆయన. దీనికి తట్టుకొని నిలబడితే అవన్నీ మనకి ఎదురైనప్పుడు మన నుంచి వచ్చే స్పందన దేవునికి అనుకూలమైందిగా ఉన్నట్లయితే అప్పుడు ఆయన అనుకున్నవన్నీ నీలో నెరవేరుస్తాడు. భయం అనేది మనలోని వివేచనని, మెళకువని, జ్ఞాపక శక్తిని మొత్తాన్ని దెబ్బతీస్తుంది. తెగింపు ఉండాలా, దేవుని మీద ఆధారపడే మనసు ఉండాలా. ఏమన్నా కానీ నాయన నలువైపులు కాకపోతే 40 వైపులు రాని, నాకు నువ్వు ఉన్నావుగా, నీవే నాకు ప్రాకారమై ఉంటే 400 వైపుల నుంచి బాణాలు వచ్చినా నన్ను ఒక్కటి కూడా అంట చాలదు. హల్లెలూయా. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై అంటే భయము పడొద్దు, మెళకువగా ఉండు చాలు. భయం అనేది ఏర్పడిందంటే మెళకువ పోయిద్ది. భయం రానియొద్దు, కృంగుబాటు రానియొద్దు. వేటగాడు నేను వేటాడటానికి ట్రై చేసి నలువైపుల నుంచి ప్రెజర్ తీసుకొచ్చి వాడు ఫస్ట్ నీలో ఎదురు చూసేది ఏంటంటే భయాన్ని, కృంగుబాటుని. దేన్ని? భయాన్ని, కృంగుబాటుని. ఈ రెండింటిని ఎదురు చూస్తాడు నీలో నుంచి. అవి నీలో దొరికినాయి అనుకో, వాడికి ఇంకా ఆడుకోవటం మొదలు పెడతాడు. విచిత్రం ఏంటంటే వాడిని వేటాడే పద్ధతి ఏంటో తెలుసా? వాడు ఏవైతే మనలో నుంచి వ్యక్తపరచబడాలని ఎదురు చూసి వేటాడతాడో అవి కాకుండా వాటికి భిన్నమైనవి మన నుంచి వ్యక్తపరచబడ్డాయి అనుకో, అప్పుడు ఇక వాడు తలబట్టుకుంటాడు. మనల్ని భయపెట్టడానికి వాడు ట్రై చేసినప్పుడు మనం భయపడితేనేమో వాడు మనల్ని ఆడుకుంటాడు. వాడు భయపెట్టాలని చూసినప్పుడు భయపడకుండా తిరుగుబాటు చేసి ధైర్యంగా ఎదిరించి నిలబడ్డామనుకో, వాడు భయపడటం మొదలు పెడతాడు. మనల్ని కృంగదీయాలని వాడు చేసేటువంటి దాడులు, ఎత్తుగడలు, కుయుక్తులు, పన్నాగాలు, వాటిని బట్టి నిజంగానే వాటికి చిక్కి మనం కృంగిపోయినట్లయితే వాడు ఆడుకోవటం మొదలు పెడతాడు. కానీ వాటికి వేటికి లక్ష్య పెట్టకుండా తెగించి నిలబడి కృంగిపోటాలు గింగిపోటాలు ఏముండవు. ఏదైనా కానీ నా దేవుడి చిత్తం లేకుండా ఏది కాదు. కృంగిపోటాలు, కుమిలిపోటాలు, దిగులు పట్టాలు, మూలన కూర్చోటాలు, అనుకోవటాలు ఏముండవు. రే సైతాన్, ఇటు పక్క డోర్ క్లోజ్ అయితే 4 వైపుల నుంచి ద్వారాలు తెరుస్తాడు. నీకేం తెలుసురా? కృంగిపోటాలు ఏముండవు, కుమిలిపోటాలు ఏముండవు. నా దేవుడు ఉన్నాడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక భయపడను, సిగ్గుపడను, కృంగిపోను, కుమిలిపోను. ఒకవేళ ఏదైనా అడుక్కుంటే ఆయన్నే అడుక్కుంటా, ఏదైనా పెనుగులాడితే ఆయనతోనే పెనుగులాడతా, కానీ నీకు చోటు ఇవ్వను అని. ఎప్పుడైతే వాడు నిన్ను కృంగుబాటుకు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టి నలువైపులా దాడులు తీసుకొచ్చి అన్ని వైపులా ద్వారాలు మూసినట్టు చూపించి కృంగదీయటానికి ట్రై చేస్తాడో, ఆ సమయంలో నువ్వు అలా కృంగిపోకుండా ధైర్యంగా నిలిచి దేవుని బట్టి నిబ్బరం కలిగి ఉన్నట్టయితే, కృంగిపోకుండా ఉత్సాహమును తుదమట్టుకు చేపడితే వాడు కృంగిపోవడం మొదలు పెడతాడు. సైతాను కూడా కృంగిపోతాడా? అడగండి. కృంగిపోతాడా? కృంగిపోతాడు, భయపడతాడు. వాడు కూడా వేదన పడతాడు. వాడు బతుకంతా వేదనే. వాడికి ప్రశాంతత ఏడుంది, వాడికి సుఖం సంతోషం ఏడుంది. వాడి కూడా కృంగిపోటు ఉంది. ఎప్పుడు కృంగిపోటు ఉంటుందో తెలుసా? వాడి ప్రయత్నాలు మన విషయంలో విఫలమై వాడు ఖచ్చితంగా కృంగిపోతాడు, నిరాశపడతాడు. అయితే మళ్ళా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఒకటైతే నిజం, నిన్ను కృంగదీయాలని వాడు యుక్తి పన్నినప్పుడు నువ్వు కృంగిపోకుండా ఉత్సాహముతో ధరించినప్పుడు వాడిని నువ్వేటాడటం మొదలు పెడతావు. నిన్ను వాడు వేటాడటం కాదు, నేను చెప్పిన పందాన్ని గుర్తించినట్లయితే నువ్వే వాడిని వేటాడటం మొదలు పెడతావు. ఇది ఏబు జీవితంలో జరిగింది. దేవునికి మహిమ.
ఎన్ని ఎన్ని రకాల బాధలు తెచ్చాడో. తెచ్చి ఏమనిపించాలని చూశాడు? ఏబు చేత దేవుని దూషింపజేయాలని చూశాడు. మరి జరిగిందా? వాడి ఆశ తీరిందా? వెధవైపోయాడు. వాడి వల్ల కాల. మరి అప్పుడు ఆనందపడి ఉంటాడా? సిగ్గుపోయి వెళ్ళుంటాడా? వెళ్ళుంటాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే స్తోత్రం కలుగును గాక. నేనెందుకు వదులుతాను ఆయన్ని? నేనెందుకు ఆయన మయంపరచకుండా ఉంటాను? ఆయనకి స్తోత్రం. అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించలా? అన్ని మేలులు చేసినప్పుడు ఆనందించలా? ఏదో కొద్దిపాటి సమస్యలు వచ్చింది, ఇంతోటి భాగ్యాన్ని కృంగిపోయి సణిగి గొణిగి ఏదో అనుకోవాలా? ఎందుకు అనుకోవాలి? నాకు కలిగిన సమస్తం ఆయనే ఇచ్చాడు, యెహోవా ఇచ్చెను, ఆయనే తీసుకొనెను, ఆయనకే స్తోత్రం. ఈ మాట దెబ్బకి వాడు అధముడు అయిపోయాడు, అపవాది. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇమ్మన్నాడు. నీ చేతనైంది చేసుకో, అతని ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు. ఈసారి ఇంకా శ్రమ పెట్టాడు, కన్న బిడ్డల్ని కూడా ఎఫెక్ట్ చేశాడు. అయినా సరే వస్త్రాలు దించుకొని యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని యెహోవాకే. ఇక మూడోసారి వచ్చాడని ఉందా? చెప్పండి ఒకసారి నాకు. లేదు. తర్వాత ఇక మూడో రౌండ్లో ఏబు ఏవే విషయాలు సరిచేయబడాలో ఆ విషయాల్లో దేవుడు అన్ని సరిచేసి ఏబును తిరిగి రెండంతలుగా ఆశీర్వదించాడని రాస్తుంది. దేవునికి మహిమ. వేటగాడిని వేటాడండి, తరిమేవాడిని తిరగబడి మీరు తరమండి. శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలీలు విస్తరించి ప్రబలిరి. ఇది మనకున్న వాగ్దానం. శత్రువు నలువైపులా కృంగదీసే కొద్దీ దేవుని కార్యాలు ఎక్కువ చేయాలి. ఇది విషయం. దేవునికి మహిమ. నిన్ను కంట్రోల్ చేయటానికి, దేవభక్తి సాధనల నుండి నిన్ను వెనక్కి తిప్పడానికి వాడు ఎన్ని దారులుంటే అన్ని దారుల్లో నీ మీదకి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? కృంగిపోయి దిగజారిపోయి వెనక్కి వెళ్ళకూడదు, ఎక్కువ చేయాలి. ప్రార్థన కొద్ది గొప్ప చేస్తూ ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు నీకు ఎదురవుతూ ఉంటాయి అనుకో. ఆ ఎదురయ్యే శోధనను బట్టి ప్రార్థన తగ్గించకూడదు, ఎక్కువ చేయి. అప్పుడు వాడు ఓడిపోతాడు. అర్థమైందా? నువ్వు దేవుని మహిమపరిచే కొద్దీ శ్రమలు ఎక్కువ అవుతున్నాయి అనుకో, వాడి పనే. కాబట్టి నువ్వు తగ్గిపోవాకు, ఎక్కువ చేయి. వాడు వెధవైపోతాడు అప్పుడు. అర్థమైందా? నీ పవిత్రతను పాడు చేయటానికి, నీ పరిశుద్ధతను పాడు చేయటానికి వాడు దాడి చేసి నిన్ను ఒకవేళ అపవిత్రతలోకి నెట్టేసి నువ్వు దేవునికి పనికిరావు, నిన్ను దేవుడు ఆమోదించడు అని నీకు అడ్డుకట్టలు వేయటానికి ప్రయత్నిస్తే, మరి ఎక్కువగా దేవుని పాదాలు పట్టుకొని నన్ను బలహీనపరచడానికి ట్రై చేసావు గనుక అంతకుముందు ఒక్కింత చేస్తే నేను ఇప్పుడు దేవుని కొరకు 4 గింతలు పని చేయడానికి ఇష్టపడుతున్నాను రా సైతాన్ అని వాడి మీద 4 గింతలుగా యుద్ధం ప్రకటించాలి. ఇది పోరాటం. ఒక దెబ్బ వాడిది మన మీద పడవచ్చు, ఒక దెబ్బ మనది వాడి మీద పడవచ్చు. అయితే ఒక్కటే మన దగ్గర ఎలా ఉండాలో తెలుసా? ఒక దెబ్బ వాడు కానీ మనల్ని కొట్టాడా, ఒకే దెబ్బతో వదిలిపెట్టకూడదు, మళ్ళీ 4 దెబ్బలు కొట్టాలా. ఇది నన్ను కదిలిచ్చావు కాబట్టి ఇప్పటిదాకా నా వల్ల ఒరే సైతాన్ నీకు ఒకంత నష్టం, నా జోలికి వచ్చావు కనుక ఇప్పుడు నీకు 4 వైపులా నేను తగలబెడతా. అంతకుముందు ఒకవైపే నీకు అగ్గిపుల్లలు ముట్టించింది, ఇప్పుడు 4 వైపులు ముట్టిస్తా. ఎందుకంటే నేనేదో నా పని నేను చేసుకుంటా పోతున్నా, నన్ను కదిలిస్తున్నావు నువ్వు. ఆనాటి ఇశ్రాయేలీలు శ్రమ పెట్టి కొలది ప్రబలారు, అభినవ ఇశ్రాయేలు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆనాడు వారికి తోడై ఉన్న దేవుడే నాకు తోడై ఉన్నాడు. వారికి ఎవరు వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడో అదే దేవుడు నాకు కూడా.
అదే పద్ధతి. నువ్వు ఎంత ప్రెజర్ చేయాలని చూస్తావో అంత విస్ఫోటనమే తప్ప కంట్రోల్ ఉండదు. వాడితో మనం మాట్లాడి ఎదిరించాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. అసమర్థులను చేసి, చేతగాని వాళ్ళని చేసి, బలహీనలను చేసి, నిందలకు, అవమానాలకి, రకరకాల పరిస్థితులకి మనల్ని గురి చేసి పగలబడి నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు బరిగెత్తు అని. చాలామంది విశ్వాసులు నిజంగా నీరు గారిపోయి, నిరుత్సాహపడిపోయి, కృంగిపోయి ఉంటారు. కానీ ఆ టైంలో దేవుడు మన నుంచి ఏం ఆశిస్తాడో తెలుసా? నిరాశపడి కృంగిపోయి కుమిలిపోవటం కాదు. సంసోను నుంచి ఎలాంటి ప్రార్థన వచ్చిందో అలాంటిది ఆశిస్తాడు. సంసోను ఏం చేశాడో తెలుసా? నువ్వు ఒకటి చెబితే నేను ఒకటి చేశానయ్యా, అభిషేకం కోల్పోయి శక్తిహీనుడిని అయిపోయి, కళ్ళు పోగొట్టుకొని గుడ్డోడిని అయిపోయి, ఇట్లా అయిపోయానయ్యా, ఇక నన్ను తీసుకోయ్యా, ఇంక నేను ఎందుకు పనికొస్తానయ్యా, నన్ను తీసుకోయ్యా అని ప్రార్థించలా. సంసోను ఏమని ప్రార్థించాడో తెలుసా? దేవా, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయుల మీద ఒక్క మారే పగ తీర్చుకొన నిమ్ము. అది ఒక ఇశ్రాయేలీయుడి సైకాలజీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఇశ్రాయేలీయుడి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? దద్దమ్మలాగా అయిపోయింది నా పని అని దిగజారిపోయి మూల కూర్చునేటట్టు ఉండదు. అసలు చూడు, ఆ ప్రార్థన చూడు. నా 2 కళ్ళు తీశారు గనక, నా 2 కళ్ళు తీశారు గనక ఒక్కసారి వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని 2 కళ్ళ నిమిత్తం ఫిలిస్తీన్లో దాదాపు చాలామందిని హతం చేశాడు. ఎంతమంది? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఏంది? దెబ్బ తిని ఆగే రకం కాదు. దెబ్బ తిని ఆగే రకం కాదు. గాయం అయ్యే కొద్దీ రేగే రకం. కోడి పందాలు చూసారా మీరు? కోడి పందాలు కూడా అదే కనపడుతుంది మనకి. 2 రకాల కోళ్ళు ఉంటాయి. జాతి కోడి అని ఒకటి ఉంటుంది, దెబ్బల మీద తిరిగేది ఒకటి ఉంటుంది. అది కూడా మంచిగా పుంజి, అది కూడా అందంగానే ఉంటుంది. పూరి కోడి అంటారు ఇక్కడ, మరి అక్కడ మీ దిక్కులు ఏమంటారు. కానీ ఈ దెబ్బల మీద తిరిగేదాన్ని కూడా తీసుకెళ్ళి కత్తి కట్టి పందెం వేస్తే అది కూడా పోట్లాడిద్ది. ఎప్పటిదాకంటే ఎదుటి దాన్ని దెబ్బ తగలనంత వరకు ఎగిరి తంతుంటుంది. పొరపాటున అవతల దానికి కత్తి దీనికి తగిలిందా, ఇక ఎలలో కనపడదు. ఇక మనకి కోకోని గగనాలు లేచిపోద్ది, ఇక పొలాలు గడ్డం పడి. నేను మారు మనసు పొందకముందు చూసా. మారు మనసు పొందకముందు మా బావగారు వేసేవాడు కోడి పందాలు. ఆయనతో పాటు వెళ్ళి చూసేవాడిని. 2 రకాల పందాలు జరిగాయి, జాతి కోళ్ళు, పూరి కోళ్ళు. ఫస్ట్ సరదాగా ఈ పూరి కోళ్ళ పందెం వేసేవాళ్ళు అనమాట. దెబ్బల మీద తిరిగే వాటిని తెచ్చి ఎగిరి కొడుతుంటుంది. అవతల దానికి కత్తి దీనికి తగిలింది అనుకో, ఇక అంతే. పాప ఇక వాడు కోడిగల్లోడికి కనపడదు. ఇక అది ఏడాడు తిరుగుతుంటుంది, ఇక వెళ్ళిపోద్ది. అది లేచిందనుకో, దెబ్బ తగిలి లేచిందనుకో, జనం అంతా పరారు ఎటోళ్ళు. ఎందుకంటే కత్తి ఉంటుంది దాని కాలుకి. ఎవడి మీదగా దాటిపోతా, ఎవడికి తగిలిద్దో ఆ కత్తి అని ఎటోడాడు విరగబడతారు, వెళ్ళిపోయింది అది. కానీ జాతి కూడా అలా కాదు. అవతల దాన్ని కత్తి తగిలే కొద్దీ దీనికి రేగుతుంటుంది. పోరాటం. కత్తి తగిలే కొద్దీ రేగిద్ది, 2 చేసిద్ది. ఎదుటి దాన్ని దెబ్బ కొట్టనన్నా కొట్టిద్ది, లేదా ఇది అక్కడే హతమన్నా అయింది. శత్రువుని చంపనన్నా చంపిద్ది, లేదా ఎలలోనే చావనన్నా చచ్చిద్ది. అంతేగాని ఎల దాటి పిరిగి పందలాగా పారిపోదు, భయాన్ని కృంగుబాటుని చూపించదు. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రకృతిలో ఉన్న వాటిల్లో చాలా వాటిని చూపించి దేవుడు మనకు పాఠాలు నేర్పుతాడండి. దేవుని గురించిన సంగతులు మనకు తెలుస్తాయి. సంఘాన్ని గురించిన రహస్యాలు కూడా ప్రకృతిలో ఉన్న కొన్నిటిని చూడటం ద్వారా మనకు తెలుస్తుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మార్పు చెందటం అనే ప్రక్రియలో శ్రమ నొందిన తరువాత మనం పొందబోయే వైభవాన్ని గూర్చినటువంటి ఆధారం దొరికిద్ది. ఒక వెదురు చెట్టు
నాటబడిన తర్వాత కొన్ని సంవత్సరాలు అది బయటికి కనబడదు. మిగిలిన చెట్లు నాటిన వెంటనే మొలకెత్తి అలాగ పైకి వస్తూ ఉంటాయి. కానీ వెదురు చెట్టు నాటిన వెంటనే నీకు కనబడదు బయటికి. కొన్ని సంవత్సరాల తర్వాత అది మొలకెత్తుతుంది. కొన్ని సంవత్సరాలు పట్టింది అది బయటికి రావడానికి నేలలో నుంచి. అసలు ఉందా లేదా అనే అడ్రస్ కూడా తెలియదు. కారణం ఏంటి అంటే అందులో పాఠం ఉంటుంది. మిగిలిన చెట్టు పైకి వస్తుంది, వేర్లు కిందకి వెళ్తాయి. కానీ వెదురు చెట్టు స్పెషల్ ఏంటంటే పైకి ఎంత పెరగాలనుకుంటుంది, ముందు కిందకి అంత పెరిగి ఉంటుంది. వెదురు చెట్టు స్పెషల్ ఏంటంటే ముందు పైకి మొలకెత్తడం కాదు, భూమిలోనికి వెళ్తూ ఉంటుంది, రివర్స్లో వెళ్తూ ఉంటుంది అది. మిగిలిన చెట్లు ఏమో పైకి వస్తూ ఉంటాయి, కానీ వెదురు చెట్టు మాత్రం రివర్స్లో పెరుగుతూ ఉంటుంది, భూమి లోపలికి పెరుగుతూ ఉంటుంది. పెరిగి 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 ఇక అది ఎంత ఎత్తుకు వెళ్ళినా దానికి ఇబ్బంది లేకుండా ఒక వేరు పటిష్టం చూసుకుంటుంది, పోషకాలు చూసుకుంటుంది. సీజన్ అన్సీజన్ అనే ప్రాబ్లం లేకుండా అన్ని వేళలా తనకి ఆహార సరఫరా, నీటి సరఫరా అన్ని సమృద్ధిగా దొరికేదాకా వెళ్ళిద్ది. వెళ్ళి 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 ఇక తర్వాత ఇక అది భూమిలో నుంచి ఓపెన్ అయింది. ఓపెన్ అయిందంటే 24 గంటలకి ఇంత పొడవు అని పెరుగుతూ ఉంటుంది, 24 అవర్స్కి ఇంత పొడవు అని పెరుగుతా 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 60 అడుగుల పైచిలికి వెళ్ళిపోద్ది. కొద్దిమంది అయితే తీసుకెళ్తున్నాం నంద్యాల అడవులకో లేకపోతే బైర్లూటి అడవులకో, మొత్తం ఉంటాయి అక్కడ వెదురు చెట్లు మస్తు ఉంటాయి. ఆత్మకూరు అడవుల్లో కూడా కొంతమందిని తీసుకెళ్ళాను నేను. అటు పరిచర్య ఉంటే అటు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాను. చూడండి, ఎప్పుడన్నా అటు పోయినప్పుడు చూడండి, ఎవరు నాయన గగనానికి అంటినట్టు ఉంటాయి చెట్లు. చూసారా అడవుల్లో వెదురు చెట్లు? చూసారా ఆకాశానికి అంటినట్టు ఉంటాయి. 60 అడుగులు అంటే ఎంత? 6 స్టేర్ల బిల్డింగ్ అంత ఎత్తు. 6 స్టేర్ల బిల్డింగ్ అంటే ఇంక ఎత్తు పెరుగుతాయి. అంత ఎత్తుకెళ్ళి ఆ చెట్టు పడకుండా ఉండాలంటే ముందు భూమి లోపలికి వెళ్ళాలి చాలా. అంటే అందులో పాఠం ఏంటంటే దేవునితో మనం లోతైన ఆత్మీయ సహవాసం, ఎంత దేవునితో లోతైన సహవాసాన్ని కలిగి ఉంటామో మన భక్తి జీవితం, విశ్వాస జీవితం పైకి అంత పటిష్టంగా నిలబడిపోయిద్ది అన్నమాట. రహస్యములో దేవునితో సరైన అనుబంధం మనకుంటే, రహస్య జీవితంలో దేవునితో సరిగ్గా మనం పెనవేసుకోగలిగితే, బాహ్య జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, పెను తుఫాన్లు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కదల్చబడం. ఎందుకంటే రహస్యంలో మనం దేవునితో సరైన అనుబంధం కలిగి ఉన్నాం, సరైన రీతిలో దేవునితో పెనవేసుకున్నాం కాబట్టి ఇక బాహ్య జీవితంలో ఎన్ని ఎదురైనా మనం తొణకం. కొంతమంది బయట మంచి హడావుడికి కనపడతారు, కానీ రహస్య జీవితంలో దేవునితో సరైనటువంటి లోతైన సంబంధం ఉండదు. బయట చూపులకు మాత్రం వాళ్ళు చాలా భక్తిగా మాట్లాడతారు, పలుకుతారు, ప్రకటిస్తారు. అబ్బో అంతా దేవునికి స్తోత్రం, అసలు అమ్మో హల్లెలూయా అంటుంటారు. మనం చూస్తే ఎట్లా ఉంటుందంటే అమ్మో ఎంత భక్తిగా ఉన్నారో, ఎంత ఆత్మీయంగా ఉన్నారో అన్నట్టు అనిపిస్తుంది. కానీ కొద్దిపాటి గాలి, శోధనలు కానీ, వేదనలు కానీ, ఇబ్బంది కానీ, శ్రమ కానీ కలిగిందా అడ్రస్ కూడా దొరకరు. అబ్బో దేవుడు గొప్పోడు, అది దాన్ని తెగ భజన చేసావు, ఏం తిట్టయిపోయావంటే మన వల్ల కాదులే అంట. కానీ దేవునితో రహస్యమందు లోతైనటువంటి సహవాసాన్ని ఏర్పరచుకొని, నేను అందుకే చాలాసార్లు చెప్తాను, దేవునితో లోతైన అనుబంధాన్ని కలిగి ఉండడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వెదురు చెట్టు నేర్పుతున్న పాఠం అది. దేవునితో నువ్వు ఎంత రహస్యంలో ఎంతగా దేవుణ్ణి పెనవేసుకొని ఉంటావో బాహ్య జీవితంలో అంత అద్భుతమైన ఫలం నీకు ఉంటుందని చెప్తున్నాను నేను. అదొక పాఠం. చెట్టును చూపించి ఒక పాఠం, పురుగును చూపించి ఒక పాఠం, అట్లనే కోడిని చూపించి పాఠం చెప్తున్నా. కోళ్ళు కుక్కల గురించి మనకెందుకు అంటాడో తెలివి తక్కువ. కృంగుబాటు, భయం, అనుమానం, దేవుడు ఒప్పుకుంటాడో లేడో, దేవుడు ఆమోదిస్తాడో లేడో, ఇవన్నీ వాడికి కావాలి నీలో. ఇవన్నీ నీలో వ్యక్తపరచబడినప్పుడు వీటికి భిన్నంగా నువ్వు నా దేవుడు నాకున్నాడు, నాకు భయం లేదు, జరిగే కార్యాలన్నిటి వెనక ఆయన ఉద్దేశం ఉంది, నేను కృంగిపోను. ఒకవేళ నేను ఆత్మీయ జీవితంలో కించిత్ తొట్టుపాటు గురైనా తిరిగి నన్ను క్షమించి తన రక్తంతో కడిగి నన్ను నిలబెట్టి నన్ను బలపరిచి వాడుకోగల నా దేవుని కనికరం నాకు తెలుసు, క్షమాగుణం నాకు తెలుసు, దయారసం నాకు తెలుసు. కనుక శత్రువా
నా దేవుడు నన్ను కనికరిస్తాడు. నేను మారు మనసు పొంది నా దేవుని వైపు మళ్ళుకుంటానో, నా ఆశ, నా ఆరాటం, నా తపన, నా భారం నా దేవునికి ఇష్టంగా బతకాలనే, నా దేవుని సంతోష పెట్టాలనే, నా దేవుని చిత్తం చేయాలనే, ఆయనలో నా జన్మ సార్థకం చేసుకోవాలనే నా ఆరాటం రా సైతాన్. నీకు నువ్వు ఎన్ని పోరాటాలు చేసినా ఒకటిదే. నేను వెనక్కి తగ్గేది లేదు, ఓటమిని అంగీకరించేది లేదు, దిగజారిపోయేది లేదు. తుది శ్వాస విడిచేంత వరకు నువ్వు ఎంత శ్రమ పెడతావో అంత విస్తరిస్తా, నువ్వు ఎంత ఇబ్బంది పెడతావో అంత ప్రబలుతా. ఎందులో ప్రబలుతావు? అన్నిట్లో ప్రబలుతా. ప్రార్థనలో ప్రబలుతా, విస్తరిస్తా. ఆత్మల సంపాదనలో విస్తరిస్తా, పరిచర్యలో విస్తరిస్తా, సువార్త ప్రకటనలో విస్తరిస్తా, విశ్వాసంలో విస్తరిస్తా, ఆత్మీయతలో విస్తరిస్తా, ఆరాధనలో విస్తరిస్తా, దేవుని మహిమపరచడంలో విస్తరిస్తా, దేవునితో గడపటంలో విస్తరిస్తా, దేవుని ప్రేమించడంలో ఎక్కువ చేస్తా. ఇవన్నీ నేను ఎక్కువ చేయకుండా ఉండాలంటే నువ్వు ఎక్కువ చేయవాకు. నువ్వు లేఖనం నెరవేరిద్ది అంతే. దేవునికి మహిమ. ఈ భయం సైతాను గాడికి ఉండాలి. వేటగాడు నిన్ను వేటాడటం కాదు, దేవుడు శక్తి నీకు ఇచ్చాడు, నువ్వు రివర్స్లో వాడిని వేటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు నిన్ను తరమటం కాదు, రివర్స్లో నువ్వు తరం. వాడు నీకు నెమ్మది లేకుండా చేయటం కాదు, రివర్స్లో నీవు వాడికి నెమ్మది లేకుండా చెయ్యి. దేవునికి మహిమ. లేఖనం అక్కడే ఉంది, యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. అంటే దాని అర్థం ఏంది? నువ్వు రివర్స్లో తరవమని చెబుతున్నాడు. యాకోబు 4:7 ఏమంటున్నాడు? రివర్స్లో తరువు. నువ్వు ఒక్కటే, దేవునికి లోబడు, దేవునికి లోబడు, దేవుడు చెప్పినట్టు నువ్వు వాడిని ఎదిరించు, వాడిని స్వాగతించు, వాడిని ఎదిరించు, వాడు పారిపోతాడు. రోమపత్రికలో అంటాడు, నీ పాదాల కింద వాడిని చితకు దొక్కాల, నువ్వు లెక్క చేయవాగంటాడు. వాడు ఎన్ని రకాలుగానైనా సరే రాని నిన్ను కృంగదీయటానికి, శ్రమల రూపంలో తీసుకుని రాని, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, నిందలు, అవమానాలు, విమర్శలు, నువ్వు చెయ్యనివి నీ గురించి ప్రచారాలు చేయటం, హృదయానికి గాయం కలిగించే సన్నివేశాలు, పరిస్థితులు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నలిగిపోతున్న పరిస్థితి. ఎవరు ఎన్ని రకాలుగా నలుగుతున్నా ఒక్కటే సమాధానం. ఇవన్నీ వాడు తీసుకొచ్చి నీతో గేమ్ ఆడుతున్నాడు. వాడు నీ పరిస్థితుల్నే వాడుకొని నిన్ను కృంగదీసి, భయపెట్టి, పనికి రాకుండా చేసి, నిస్సత్తువుగా, నిస్తేజంగా చేసి ఆడ పడేయాలనేది వాడి కుట్ర. ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమందికి ఎక్కుతుందో మరి ఏ సంగతో నాకు అర్థమవుతుందంటే చెయ్యొచ్చు. నిజంగా అర్థమైందా? దేవునికి మహిమ. మన ఊరుకోకూడదు. ఈ గుట్టుని గుర్తుపట్టాల. దాడికి ప్రతి దాడి శత్రువు మీద ప్రకటించాలి. నాకు బాగా అర్థమైంది. ఇంకొకటి కూడా చెప్తా వినండి. నలువైపుల నుంచి ముప్పేట దాడిలాగా నలువైపుల నుంచి వాడు అటాక్ చేయడానికి దేవుడు అనుమతించాడు అంటే గొప్ప కార్యములేవో దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యములు నీ కొరకు చేయబోతున్నాడు దేవుడు. దానికి ముందు ఈ పరిస్థితులను అనుమతిస్తాడు ఆయన. దీనికి తట్టుకొని నిలబడితే అవన్నీ మనకి ఎదురైనప్పుడు మన నుంచి వచ్చే స్పందన దేవునికి అనుకూలమైందిగా ఉన్నట్లయితే అప్పుడు ఆయన అనుకున్నవన్నీ నీలో నెరవేరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది? ఇశ్రాయేలుని ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు తరిగిపోయిరి, తక్కువైపోయిరి, దిగజారిపోయిరి, కృంగిపోయిరి, ఆగిపోయిరి, కుమిలిపోయిరి అనుందా? విస్తరించి చెప్పండి, అందరు చెప్పండి. నువ్వు చేసే ఏ పనికి వాడు అడ్డొస్తున్నాడో దాన్ని గుర్తుపట్టి ఎక్కువ చెయ్యి.
అదే వాడి మీద నువ్వు చేసే దాడి. నువ్వు చేసే ఏ పనికి వాడు అడ్డు వస్తున్నాడో దాన్ని ఎక్కువ చేయి. వాడే తోక ముడవాలి, నువ్వు ముడవకూడదు. తోక ముడిచి వెళ్ళే ప్రసక్తి లేదు. దేవునికి మహిమ కలుగును గాక.